welcome to my channel Hema Hangama and welcome to Big Boss 8 series and episode అనాలిసిస్ అనొచ్చు, రివ్యూ అనొచ్చు ఆఫ్ ఎపిసోడ్ నెంబర్ 82 లో ఏం జరిగింది అంటే ఆల్మోస్ట్ వీళ్ళ డిస్కషన్ నడుస్తుంది అనమాట. పృథ్వీకి ఇవ్వాలా, రోహిణికి ఇవ్వాలా, పృథ్వీకి ఇవ్వాలా, రోహిణికి ఇవ్వాలని. ఆ డిస్కషన్ లో గౌతమ్ అండ్ నిఖిల్ కి ఇవ్వాలా, రోహిణికి ఇవ్వాలా అని డిస్కషన్ నడుస్తున్నప్పుడు గౌతమ్ ఒక పాయింట్స్ వదిలేరు. గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు, మమ్మల్ని అందరినీ వైల్డ్ కార్డ్స్ అందరినీ పంపించాలనుకున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు ప్లాటింగ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, అందుకని చెప్పేసి నేను రోహిణికి సపోర్ట్ చేస్తా అన్నాడు. బట్ ఇక్కడ గౌతమ్ కొన్ని మాటలు వదిలేశాడు. అదంతా కూడా స్టార్టింగ్ లో వాళ్ళు అనుకున్నారు, ఆ తర్వాత అయితే వాళ్ళు పెద్దగా డిస్కషన్ లేదు. దీని గురించే పృథ్వీ అండ్ గౌతమ్ ఒకళ్ళనొకళ్ళు ఇలాగా ఇంత దగ్గర ఫ్రేమ్ లో ఒకరి మీద ఒకళ్ళు అనుకుంటూనే ఉన్నారు. ఎప్పుడైతే గౌతమ్ ఇలా చేశారు అనగానే మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అందరూ చెప్తూనే ఉన్నాడు, కావాలని నాకు ఇక్కడ వాంటెడ్లీ గౌతమ్ ట్రిగర్ చేయాలని, నేనేదో సోలో ఆటగాడిని ప్రూవ్ చేసుకోవాలని చేసినట్టుగా అనిపించింది తప్ప పాయింట్ మాట్లాడినట్టుగా అనిపించలేదు. ఆ తర్వాత వీళ్ళని చాలాసేపు హోల్డ్ చేసి ఉండాలి, తాళ్ళు ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి అన్నారు. అందులో ఫస్ట్ విష్ణుప్రియ బయటకు వచ్చింది, తర్వాత యష్మి, తర్వాత పృథ్వీ, తర్వాత మన రోహిణి అండ్ లాస్ట్ గా తేజ వచ్చారు. సో అలా అకార్డింగ్ టు 10, 20, 30, 40, 50 పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత విశ్వక్సేన్ రావడం జరిగింది, హౌస్ లోకి ఒక ఆటో వేసుకుని వచ్చాడు. ఆ తర్వాత మెకానిక్ రాకీ ప్రమోషన్స్ జరుగుతా ఉన్నాయి, వాళ్ళు కొన్ని కామెడీ ట్రాక్స్ చేశాడు. అవినాష్ విశ్వక్సేన్ దగ్గర నుంచి షర్ట్ తీసుకోవడం కోసం తన కొత్త షర్ట్లు పట్టుకొచ్చి చూపించి ఇమీడియట్ గా షర్ట్ ఇప్పేయంగానే వేసేసుకోవడానికి రెడీగా ఉన్నాడు అనమాట. సో అలా కొంచెం ఫన్ టాస్క్ అయితే జనరేట్ చేశారు. నిన్న ఎపిసోడ్ లో పెద్ద కాస్ అయితే ఏం లేదు, మెకానిక్ రాకీ ప్రమోషన్స్ తప్ప. అదే నాకు అనిపించింది. మీకు కూడా అలాగే అనిపిస్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ వీడియోస్ కోసం మీరు ఏం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా. all videos కోసం హేమా హంగామాకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.